హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాల్టి వీడియోలో వీర్య కణాల నాణ్యతను ఎలా సహజంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, డైలీ బేసిస్లో అంటే న్యాచురల్గా ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి టాపిక్లో వెళ్ళిపోదామా? జనరల్గా మ్యారేజ్ అయిన కపుల్స్ 1 year లోపు మ్యారేజ్ అయినా కూడా పిల్లలు పుట్టడం లేదు అనే సమస్య గురించి కపుల్స్ గైనకాలజిస్ట్కి వచ్చినప్పుడు త్రూ హిస్టరీ కలెక్షన్ ద్వారా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కావచ్చు, లైక్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా చేసేసి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్ చేసి ఐడెంటిఫై చేస్తారనమాట. ఇన్ కేస్ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంది అని ఐడెంటిఫై అయితే ఎలా న్యాచురల్గా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలాంటి ఆహార పదార్థాలు ఎలా తీసుకోవాలి, ఎలా డైలీ బేసిస్లో ఎంత అమౌంట్లో తీసుకోవాలి అనే విషయాలన్నీ కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్. సన్ఫ్లవర్ సీడ్స్ అంటే పొద్దుతిరుగుడు విత్తనాలు. ఇది చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది, కాస్ట్ ఎఫెక్టివ్ కూడా ఉంటుంది. బట్ దీంట్లో ఉండే పుష్కలంగా పోషక విలువలు వచ్చేసి న్యూట్రిటివ్ వాల్యూస్ అనేవి ఈ సన్ఫ్లవర్ సీడ్స్లో ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇందులో ఫోలేట్, సెలీనియం, అలాగే ఫ్యాటీ 3 ఒమేగా యాసిడ్స్ అనేవి కూడా పుష్కలంగా ఉండే ఈ ఆహార పదార్థాన్ని మీరు డైలీ బేసిస్లో మీకు నచ్చిన విధంగా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పౌడర్ ఫామ్లో తీసుకోవచ్చు, లేదంటే దీన్ని సలాడ్స్ రూపంలో అంటే చట్నీస్ రూపంలో తీసుకోవచ్చు. ఈ ఫోలేట్ కావచ్చు, ఫ్యాటీ 3 ఒమేగా యాసిడ్స్ కావచ్చు, సెలీనియం కావచ్చు, యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేసే దానిలో ప్రథమ పాత్ర వహిస్తుంది అనమాట. అంతేకాకుండా స్పెర్మ్ యొక్క మొటిలిటీ కూడా, అంటే ఇది సర్వెక్స్ నుంచి ట్యూబ్స్లోకి వెళ్ళాలి కాబట్టి వాటి యొక్క మొటిలిటీ కూడా ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అనేవి వాటిలో ఉండే ఔషధ గుణాలు ఉపయోగపడతాయి. మరి నెక్స్ట్ ఫుడ్ చూసినట్లయితే సిట్రస్ ఫ్రూట్స్ అంటే పుల్లని పండ్లు. ఈ పుల్లని పండ్లు ఫర్ ఎగ్జాంపుల్ లెమన్ కావచ్చు, లైక్ ఆరెంజ్, ఈ విధంగా పుల్లగా ఉండే పండ్లను తీసుకోవటం వలన ఇందులో విటమిన్ సి అనేది రిచ్గా ఉంటుందన్నమాట. ఈ సి విటమిన్ ఎందుకు యాంటీ ఆక్సిడెంట్స్గా కూడా ఉపయోగపడుతుంది. ఇది ప్రొడక్షన్ ఆఫ్ స్పెర్మ్కే కాకుండా ఫీమేల్లో చూస్తే అండం యొక్క ఉత్పత్తి కావచ్చు, అండం యొక్క క్వాలిటీని కూడా ఇంప్రూవ్ చేసే గుణాలు విటమిన్ సికి ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో మీ డైలీ బేసిస్లో సిట్రస్ రిలేటెడ్ ఫ్రూట్స్ ఏవైనా కూడా లైక్ సీజనల్ ఫ్రూట్స్ కావచ్చు, నారింజ, లెమన్, ఏదో ఒక రూపంలో డైలీ బేసిస్లో మీ సి విటమిన్ రిచ్ ఉన్న ఈ ఫ్రూట్స్ని తీసుకోవటం వలన మంచి ఔషధ గుణాలతో పాటు ఎవరైతే స్పెర్మ్ కౌంట్ లేదు, స్పెర్మ్ కౌంట్ న్యాచురల్గా ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళందరి కోసం కూడా ఈ ఫ్రూట్స్ బాగా ఉపయోగపడతాయి. ఒకసారి మీరు స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంది అని అనిపిస్తే 1 month వరకు నేను చెప్పిన ఈ ఆహార పదార్థాలను ఫాలోఅప్ చేసి నెక్స్ట్ మీరు సెమెన్ అనాలిసిస్ చేసుకున్నట్లయితే మీకు వేరియేషన్ అనేది ఈజీగా తెలుస్తుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి చీజ్ కూడా ది బెస్ట్ ఫుడ్గా చెప్పుకోవచ్చు. చీజ్లో బేసికల్గా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. చాలామందికి అడ్వైస్ చేసేది ఏంటి అంటే చీజ్ ఎక్కువగా తీసుకుంటే కొలెస్ట్రాల్ వస్తుందేమో, ఫ్యాట్ అయిపోతామేమో అని చెప్పి అనుకుంటారు. కానీ ఈ చీజ్లో ఉండే కొలెస్ట్రాల్ అనేది నార్మల్గా ఇది ఎక్సీడ్గా ఉన్న ప్రాబ్లమే, తక్కువగా ఉన్న ప్రాబ్లమే. మినిమంగా మెయింటైన్ చేయడం వలన కొలెస్ట్రాల్ ఉంటేనే హార్మోన్స్ అనేవి ప్రొడక్షన్ అవుతాయి. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గిపోతుందో హార్మోనల్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి 1 piece ఆఫ్ చీజ్ని డైలీ బేసిస్లో ఉంచుకోండి. అది కూడా గుడ్ కొలెస్ట్రాల్ కాబట్టి మీకు ఫ్యాట్ని ఎక్సీడ్ చేయకుండా, అలా డిక్రీజ్ చేయకుండా మినిమంగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు స్పెర్మ్ యొక్క మొటిలిటీని, హార్మోన్ ప్రొడక్షన్స్ కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో వీటితో పాటు వెల్లుల్లి కూడా ఎంతో మంచిది. వెల్లుల్లిలో ఎంతో గొప్ప ఔషధ గుణాలు స్పెర్మ్ యొక్క కన్సిస్టెన్సీ అంటే థిక్నెస్కి కావచ్చు, వాటి యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయడంలో వెల్లుల్లి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వెల్లుల్లి మీరు డైలీ బేసిస్లో ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. కర్రీలో వేసుకొని తీసుకోవచ్చు, లేదంటే వెల్లుల్లి పౌడర్లా తీసుకోవచ్చు. నెక్స్ట్ మీకు నచ్చిన సలాడ్స్ రూపంలో, లేదంటే సాసెస్ రూపంలో కావచ్చు, ఏ విధంగా అయినా కూడా వెల్లుల్లి అనేది ఎన్నో ఔషధ గుణాలు ఉండే ఈ ఫుడ్స్ని మీ డైలీ బేసిస్లో తీసుకోవటం వలన ఎన్నో లాభాలు అనేవి ఉన్నాయన్నమాట. మరి చూసారు కదండి, హౌ టు ఇంక్రీజ్ ద స్పెర్మ్ కౌంట్ త్రూ న్యాచురల్ ఫుడ్స్ అనేవి. సో ఇంత న్యాచురల్గా మన ఇంట్లో ఉండే ఆహార పదార్థాలతోనే స్పెర్మ్ కౌంట్ న్యాచురల్గా ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. మరి ఈ టాపిక్ మీద మీకు ఏదైనా క్వరీస్ ఉన్నా, డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా కూడా
త్రూ కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి, మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.